ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు జనసేన పార్టీ ప్రచార కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుపతి సురేష్ గారు అయితే ఉన్నారు. చెప్పండి సురేష్ గారు, రేపు మెగాస్టార్ పుట్టినరోజు. అంటే మెగాస్టార్ అంటే తమ్ముడు ఉప ముఖ్యమంత్రి అయ్యారు, ఒకప్పుడు మెగాస్టార్ గారు కూడా సీఎం కావాలని చెప్పేసి మీలాంటి అభిమానులు చాలామంది కోరుకున్నారు కదా. ఏంటి మెగాస్టార్ యొక్క గొప్పతనం ఏంటి, ఆయనకి ఇంతమంది ఫ్యాన్స్ ఇంతమంది అభిమానులు పుట్టుకొచ్చారు, కారణం ఏంటంటే ఏం చెప్పుకొస్తారు? ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నిజంగా కొణిదెల శివశంకర్ వరప్రసాద్ గారికి చిరంజీవిగా ప్రజలందరూ ఎంతో ఇష్టపడి ఆయనకి చిరంజీవిగా పేరు పెట్టుకుని ఆయన అలాగా మెగాస్టార్ చిరంజీవి అయ్యారు. ఆయన మెగాస్టార్ అవడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫిలిం ఇండస్ట్రీలో కూడా స్వయం కృషితో ఆయన ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈ రోజున మెగాస్టార్గా ఒక స్టారు చీకట్లో ఎంత వెలుగునిస్తుందో ఇవాళ సినిమా ఇండస్ట్రీలో చాలామందికి ఆయన అంత వెలుగునిస్తున్నాడు అనేది నిజం అండి. ఆ వెలుగుని కనపడకుండా చేద్దామని చెప్పి అనేక దుష్టశక్తులు ప్రయత్నాలు చేసినాయి. అది ప్రజలందరికీ కూడా తెలుసు, అదే ఇండస్ట్రీలో. కానీ ఆ దుష్టశక్తులన్నింటినీ కూడా తొక్కుకుంటూ వాళ్ళని కనపడకుండా చేసి ఆ మెగాస్టార్ ఆయన ఇప్పటికీ కూడా చాలామందికి అదే వెలుగుని ప్రసాదిస్తూ ఉన్నాడు. మెగాస్టార్ చిరంజీవి గారికి సినీ రంగంలో కానివ్వండి, మామూలుగా సోషల్గా కానివ్వండి మంచి గుర్తింపు అయితే ఉంది. అది ఇండియా మొత్తం కూడా తెలిసిన అంశమే. కాకపోతే మెగా కుటుంబం మీద కొంతమంది వ్యక్తులు పనిగట్టుకొని మరి విమర్శలు చేస్తూ ఉంటారు. ఎందుకు ఆయన అంటే అంత జలసి, ఎందుకు ఆయన అంటే అంత కుళ్ళు కుతంత్రాలు, ఎందుకంటే ఏం చెప్పుకొస్తారు? చెప్పే కదండి ఇందాక, కొంతమంది దుష్టశక్తులు ఏ మీడియాలో కనపడటానికో లేకపోతే పేపర్లో పడటాని కోసం ఆయన పేరుని వాడుకోవాలి, వాళ్ళ కుటుంబం పేరు చెప్పాలి, వాళ్ళ కుటుంబం పేరు చెప్తే వీళ్ళు కనపడతారనేది వాళ్ళ ఉద్దేశం. వీళ్ళకి ఏదో సొంత కొంతమందికి ఉంటాయి కదండి వేరే మీడియా ఛానళ్ళు, దాంట్లో కూర్చోబెట్టి డిబేట్లు వాళ్ళ కుటుంబాన్ని తిట్టే పనిలోనే. అలా తిట్టిన వాళ్ళందరూ చాలామంది కాలగర్భంలో కలిసిపోయారు. అదంతా కూడా ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఎంతమంది ఎన్ని రకాలుగా తిట్టారో వాళ్ళందరూ చాలామంది కాలగర్భంలో కలిసిపోయారు. కొంతమంది ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు. మనం మంచి చేసే వ్యక్తుల్ని ఎప్పుడైనా ఆడిపోసుకుంటే వాళ్ళ జీవితం కూడా ఇక అదే రకంగా అయిపోయింది. భూగర్భంలోనో కాలగర్భంలోనో కలిసిపోవటమేనండి, కర్మ సిద్ధాంత ప్రకారం అంతే. ఓవరాల్గా అంటే విశ్వంబర సినిమా అయితే రేపు సంక్రాంతికి అయితే రానుంది. సినిమా గురించి పక్కన పెడితే మెగాస్టార్ యొక్క గొప్పతనం, ఔన్నత్యం ఏంటి, ఒక మాటలో ఒక అభిమానిగా మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే ఆయన గురించి ఎవరైనా సూటుపోటు మాటలు నీ దగ్గర కూడా మాట్లాడినప్పుడు నువ్వు వాళ్ళకి ఎలా సమాధానం చెప్తావు? ఓవరాల్గా ఏం చెప్తారు? డెఫినెట్గా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఎవరైనా సూటుపోట్లు మాటలు కానీ లేకపోతే ఆయన కుటుంబం గురించి ఎవరైనా తప్పుడు ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కానీ వెంటనే మేము కౌంటర్ ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మెగాస్టార్ గారి వల్ల బ్లడ్ క్యాంపు ఎంతోమందికి రక్తదానం చేసి ఆయన ఎంతోమందికి ఆదర్శంగా నిలబడ్డాడు. అదేవిధంగా నేత్రదానం చేశాడు. కరోనా టైంలో ఫిలిం ఇండస్ట్రీ అందరికీ కూడా నిత్యావసర వస్తువులు అనేక రకాలుగా ఆయన చేసిన సేవలు చెప్పటానికి సరిపోవండి. ఎన్నో సేవలు చేశాడో వాటిలో కొన్నే ప్రజలకి తెలుసు. ఆయన ఎప్పుడు చెప్పుకొని పబ్లిసిటీకి చేసుకునే వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తికి తమ్ముడుగా పుట్టాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన కూడా అంతే, ఎన్నో దాన ధర్మాలు చేసి ఇవాళ రాజకీయాల్లోకి వచ్చాక ఆయన చేసినవి కూడా సేవలు కొన్నే తెలుస్తున్నాయి. అలాంటి వ్యక్తుల గురించి నిజంగా పనికిమాలిన ఎదవలో దుష్ప్రచారం చేయటానికి పేపర్లలో మీడియాలో కనపడటానికే వాళ్ళ మీద ఆడిపోసుకుంటారు. అందులో ప్రథములు ఎవరు? చాలామంది ఉన్నారండి. వాళ్ళు ఒక పనికిమాలిన చెత్త సన్నాసులు అనమాట. ఆర్జీవి ఏంటి, పోసాని ఏంటి, పేర్లు చెప్పుకుంటకూడదు. కొంతమంది భూగర్భంలో కలిసిపోయారు. అలా ఒకళ్ళని కాదండి, అన్యాయంగా మంచి చేసే వ్యక్తిని అన్యాయంగా అంటే వాళ్ళ గతి వాళ్ళ జన్మ ఏదో ఒక సందర్భంలో భగవంతుడు అనేవాడు చూస్తాడండి. ఎంతోమందికి సేవా దృక్పథంతో అలాగే ఆధ్యాత్మిక దృక్పథంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేశారు. సేవా దృక్పథంతో అనేక చారిటబుల్ ట్రస్టులకి డబ్బులు ఇస్తున్నారు. ఫిలిం ఇండస్ట్రీలో అనేక మందికి లక్షల రూపాయలు ఆర్థిక సహాయాలు చేస్తున్నారు. అలాంటి వ్యక్తుల గురించి కూడా నిన్నగాక మొన్న చూడండి, కేరళలో అలా ఫ్లడ్ వచ్చి అలా అయిపోతే
ఫస్ట్ చిరంజీవి గారు ₹1,00,00,000 చిరంజీవి గారు కానీ రామ్ చరణ్ గారు కానీ ₹1,00,00,000 ప్రకటించి వెళ్ళిచ్చి వచ్చారు. అలాంటి వ్యక్తుల గురించి మాట్లాడుకోవడానికి మాటలు సరిపోవండి. మంచిగా మాట్లాడుకునే వాళ్ళకి, దుష్టులకి దురాశతో మాట్లాడే వాళ్ళకైతే మాటలు వస్తాయండి. ఇలాంటి వ్యక్తులు అలా మనం చెప్పడానికి సరిపోని వ్యక్తులండి. వాళ్ళు శిఖరాలు, వాళ్ళు ఆ ఫ్యామిలీ శిఖరం. దాన్ని ఎన్ని రకాలుగా మంచిగా ఉంటే ఎక్కగలుగుతాం శిఖరం, మంచితనంగా ఉంటే. అంతేగాని దుష్ట ఆలోచనలు మనసులో పెట్టుకుని ఎక్కాలనుకుంటే ఎప్పటికీ ఎక్కలేరు. దిగిపోతూనే ఉంటారు, జారిపోతూనే ఉంటారు, వాళ్ళు పడిపోతూనే ఉంటారు.